వీరు శత్రువుల బంధకాలలో ఉన్నారు, కానీ వీరి హృదయంలో యేసయ్య ఉన్నాడా? వీరి హృదయాల్లో యేసయ్య ఉన్నాడా? వీరి హృదయంలో యేసయ్యను ఉండనిచ్చారు. వీళ్ళు యేసయ్యను విడిచిపెట్ల ముమ్మారు ప్రార్థన చేస్తున్నారు, ప్రభు ఎదుట సాష్టాంగ పడుతున్నారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రభువునే ఘనపరుస్తున్నారు. మనుషులకు సాష్టాంగ పడ్డంలా, మనుషుల పద్ధతులను వారు కోరుకోవడం లేదు. మరి అనేకమైనటువంటి రోజుల్లో అన్యుల మధ్య జీవిస్తున్నారు, కానీ వారిది ఏది వీరి జీవితాల్లో ముట్టకుండా ఒక శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాం. ఈరోజు నువ్వు అనుకున్న అన్యుల మధ్య ఉన్నాం కాబట్టి మేము ఇలా అయిపోతున్నా. నీలో హృదయములో యేసయ్య ఉంటే వారిని నీ జీవితము తారుమారు చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా షద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు జీవితంలో మరి దానియేలు ముమ్మారు మోకరించి ప్రార్థిస్తున్నాడు. దేవుణ్ణి విడిచిపెట్టడంలా. వారు ఎన్ని శాసనాలు విడుదల చేసినా వాటితో సంబంధం లేదు. నా దేవుడు ఏం చెప్పాడో వాక్య ప్రకారమే నేను జీవిస్తానని ముందుకు సాగుతున్న సమయంలో అధికారిక అయిపోయాడు, ముఖ్యుడిగా అయిపోయాడు. రాజా సంస్థానంలోనే ముఖ్యుడంట దానియేలు. అటువంటి స్థితికి మరి దేవుడు హెచ్చించాడు. దేవుణ్ణి మాత్రమే కలిగి ఉండు. ఈరోజు నువ్వు తృణీకరించబడుతున్నావా? మనుషుల మధ్య అవమానించబడుతున్నావా? నిందించబడుతున్నావా? దేవుని పాదాల చెంత చేరితే చాలు, తృణీకరించబడిన వారే ఘనపరిచేవారిగా దేవుడు మార్చివేస్తాడు. అవమానించే నోర్లే ఘనపరిచే నోర్లుగా దేవుడు మార్చబోతున్నాడు. కనుక నీవు దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టద్దు. గట్టిగా దేవుణ్ణి పట్టుకో, దేవుణ్ణి ఘనపరుస్తూ ముందుకు సాగు, వాక్యాన్నే చేతి పట్టుకొని ముందుకు సాగు. నీవు తగిన సమయంలో అనేక మంది మధ్య దేవుడు నిన్ను ఖచ్చితంగా ఘనపరచబోతున్నాడు. దేవుడు ఒక మంచి వాక్కును తెలియచేసిన నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తా, నా వాక్యాన్ని బట్టి నిలబడిన వారిని నేను విడిచిపెట్టను, ఘనపరుస్తాను.